జిల్లా అధ్యక్ష కార్యదర్శులు, జిల్లా కౌన్సిల్ సభ్యులు, జిల్లా ఉపాధ్యక్షులు, సహాయ కార్యదర్శులందరికీ ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో విప్లవాభివందనాలు చేస్తారు. తెలంగాణ రాష్ట్రంలోని గత బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యారంగాన్ని మొత్తం కూడా కూలీ చేసింది. స్కాలర్షిప్ ఇవ్వలేదు, రియంబర్స్మెంట్ ఇవ్వలేదు, హెచ్ఆర్లు ఇవ్వడం లేదు. విద్యా వ్యవస్థను మొత్తం కూడా నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. పేరు కేజీ టు పీజీ ఉచిత విద్యార్థులు తప్ప ఆచరణలు ఎక్కడ సాధ్యపడలేదు. అద్దె భవనాలలో గురుకులాలు ఏర్పాటు చేసి ఇదే కేజీ టు పీజీ అని చెప్పేసి గొప్పలు చెప్పినటువంటి పరిస్థితి గత ప్రభుత్వం ఉంది. మార్పు కావాలి అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గత 18 నెలల క్రితం ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్నికలలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తూ మేము గెలిచిన 100 రోజులలో సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. కానీ ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగంలో సమస్యలు ఎక్కడేసిన గొంగడు ఎక్కడనే పద్ధతిలో ఉన్నాయి. ఎక్కడ కూడా ఒక సమస్య పరిష్కరించే పరిస్థితి లేదు. ముఖ్యమంత్రి చూసే అటువంటి శాఖకే నిధులు లేని పరిస్థితి ఉంది. ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో స్కాలర్షిప్ లేక, రియంబర్స్మెంట్ లేక, మెస్ ఛార్జీ లేక, కాస్మెటిక్ ఛార్జెస్ లేక, మధ్యాహ్నం భోజన బిల్లులు రాక మొత్తం ప్రభుత్వ విద్యారంగం మొత్తం కూడా నిర్వీర్యం చేసే పద్ధతిలోనే విద్యారంగానికి కేటాయించిన నిధులను ఖర్చు పెట్టకుండా, విడుదల చేయకుండా ఈ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తున్న పరిస్థితి కనపడుతూ ఉంది. 3 రోజుల నుండి వర్షాలు పడుతూ ఉన్నాయి. ఉమ్మడి వరంగల్, హన్మకొండ జిల్లాలలో సంక్షేమ హాస్టల్లో విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడుతూ ఉన్నారు. గత విద్యా సంవత్సరంలో 9 నెలల నుండి సంక్షేమ హాస్టల్లో చదువుతున్న విద్యార్థులకు మెస్ ఛార్జీలు ఇవ్వలేదు. అక్కడ ఉండటం వార్డన్లు మీరు మెస్ ఛార్జీలు ఇవ్వలేదు కాబట్టి టెండర్స్ బారిన వాళ్ళు సరుకులు ఇవ్వడం లేదు, మేము పౌష్టికరమైన ఆహారం ఎలా అందించాలని చెప్పేసి ఆందోళన పడుతున్న పరిస్థితి ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా రానున్నటువంటి ఎన్నికలలో ఎట్లా గెలవాలి, వారికి సంబంధించిన బీఆర్ఎస్, కాంగ్రెస్ సంబంధించిన గొడవలను తీసుకొస్తున్నారు తప్ప విద్యా వ్యవస్థ గురించి మాత్రం ముఖ్యమంత్రి గారు మాట్లాడే పరిస్థితి లేదు. ముఖ్యమంత్రి చూసే శాఖకే నిధులు లేకపోతే, ముఖ్యమంత్రి చూసేటువంటి శాఖలో ఉన్నటువంటి విద్యార్థులకే పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులు మంజూరు కాకపోతే ఈ ప్రభుత్వం మరి ఎవరి కోసం పనిచేస్తుందనేది తెలియాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పటికీ విద్యాశాఖకు మంత్రిని ఏర్పాటు చేయడానికి అర్హులైన వ్యక్తులకి ఇట్లా కాంగ్రెస్ ప్రభుత్వంలో లేరా అని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. కాబట్టి తక్షణమే విద్యార్థుల గోడు వినేటువంటి మంత్రిని ఏర్పాటు చేయకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది. అదేవిధంగా గత 3 రోజుల నుండి కురిసే వర్షాలకు ఇప్పటికే జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చామని చెప్పేసి చేతులు దులుపుతుంది ప్రభుత్వం. కానీ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వడం కాదు, ఇవాళ ఎవరైతే హాస్టళ్లలో ఉండనటువంటి వార్డన్ల మీద కఠిన చర్యలు తీసుకోవాలి, వాళ్ళకు కావాల్సినటువంటి కనీస మౌలిక వసతులు అందజేయాల్సిన పరిస్థితి ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కానీ, హన్మకొండలో కానీ ఈ ప్రాంతం మొత్తం కూడా కొంత ఎక్కువ కూడా వర్షపాతం కురిసేటువంటి ప్రాంతం. ఇక్కడ అనేక మంది విద్యార్థులు ఇప్పటికే చాలా బిల్డింగ్లు శిథిలావస్థలో చేరినాయి. గత ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి భారత విద్యార్థి ప్రదేశ్ ఎస్ఎఫ్ఐగా సర్వేలు నిర్వహించి, యాత్రలు నిర్వహించి పాఠశాలలో నూతన బిల్డింగ్లు కావాలి, అద్దె భవనాలు నడుస్తున్నటువంటి గురుకులాల్లో సొంత భవనాలు కావాలి అని చెప్పేసి శిథిలావస్థలో చేరినటువంటి వారికి నూతన భవనాలు మంజూరు చేయాలని చెప్పడం జరిగింది. మీరందరూ చూశారు, నిన్నగాక మొన్ననే ఆల్రెడీ ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ఒక స్కూల్లో బిల్డింగ్ కూలి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు చనిపోయిన పరిస్థితి కనపడుతూ ఉంది. అలాంటి దుర్మార్గమైన పరిస్థితి మన రాష్ట్రంలో రాకుండా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఏదైతే శిథిలావస్థలో నడుస్తున్నటువంటి బిల్డింగ్లకు ఉన్నటువంటి విద్యార్థులను వెంటనే మెరుగైనటువంటి వసతి కలిగినటువంటి చోటుకు తరలించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఏదైతే పెండింగ్లో ఉన్న బకాయిలు ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి తిరగడం కాదు, గల్లీలో ఉన్నటువంటి సమస్యలను ఒకసారి వినాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. గత 9 నెలల నుండి మెస్ ఛార్జీలు రాలేదు. గత 6 నెలల నుండి మధ్యాహ్న భోజనం బిల్లులు ఇప్పటికే విద్యార్థులకు ఇచ్చేది 5th క్లాస్ వరకు 6 రూపాయలు ఇస్తూ ఉన్నారు. ఇవాళ అదేవిధంగా 8th క్లాస్ వరకు 8 రూపాయలు ఇస్తూ ఉన్నారు. 9th to 10th వరకు 10 రూపాయలు ఇస్తూ ఉన్నారు. ఒక చాదాగినటువంటి ఖర్చులతోటి ఒక పూట భోజనం చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. అది ఎట్లా సాధ్యపడుతుందని అని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతా ఉంది. అందుకోసం ఈరోజు జిల్లా కమిటీ సందర్భంగా మేము ఒక నిర్ణయం చేశాం. ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే సర్వేలు స్టార్ట్ చేశాం, యాత్రలు స్టార్ట్ చేశాం. ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యా సంస్థల్లోకి ఎస్ఎఫ్ఐ విద్యాసంఘ నాయకులు వెళ్తూ ఉన్నారు. వారి సమస్యలు తెలుసుకుంటా ఉన్నారు. సమస్యలు అంటే మౌలిక సమస్యలే కాదు, ఇవాళ ఆర్థిక సమస్యలతో తీవ్ర ఇబ్బంది పడుతున్న పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగానికి ఉంది. కానీ విద్యారంగాన్ని అభివృద్ధి చేస్తారన్నటువంటి ముఖ్యమంత్రి శాఖను తన దగ్గరనే ఉంచుకొని అభివృద్ధి చేయకపోగా దాన్ని నిర్వీర్యం చేసేటువంటి కుట్ర చేస్తూ ఉన్నాడు. కాబట్టి నిర్వీర్యం చేయడం కాదు, ఇవాళ దాన్ని అభివృద్ధి చేయాలంటే నిధులు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. లేని పక్షంలో భారత విద్యార్థి ప్రదేశ్ ఎస్ఎఫ్ఐగా ఈ గత ప్రభుత్వాలకు తెలుసు ఎస్ఎఫ్ఐ అంటే వాళ్ళ గురువు గారికి బాగా తెలుసు. పక్కనే ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి టీడీపీ ప్రభుత్వ హయాంలో
ఎస్ఎఫ్ఐ పోరాటాలు చేస్తే ప్రభుత్వం కూలిపోయేటువంటి పరిస్థితిని తీసుకొచ్చినటువంటి చరిత్ర భారత విద్యార్థి ప్రవేశ ఎస్ఎఫ్ఐకి ఉంది. కాబట్టి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం, ఈ ప్రభుత్వ విధానం కనుక ఇదే విధంగా ఉంటే రానున్న రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూల్చే విధంగా మా భవిష్యత్ కార్యాచరణ ఉండబోతుందని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. దామర్ కిరణ్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు. భారత విద్యార్థి ప్రవేశ ఎస్ఎఫ్ఐ హన్మకొండ జిల్లా కమిటీ నిర్వహించడం జరిగింది. జిల్లా కమిటీలో హన్మకొండ జిల్లాలో విద్యారంగ సమస్యలు ఎట్లా ఉన్నాయి, అధికారుల తీరు ఎట్లా ఉన్నది, ఈ హన్మకొండ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల పనితీరు ఎట్లున్నది అని మేము కూడా సమీక్షించడం జరిగింది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పాటు 18 నెలలు గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 8,000 కోట్ల దాకా స్కాలర్షిప్స్ ఫీజు ఉన్న ఇప్పటి వరకు విడుదల చేయలేదు. అంతేకాకుండా కూడా గత 3 రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రంలో విపరీతంగా వర్షాలు కురుస్తున్నా కూడా ఇంతవరకు ఒక ఎమ్మెల్యే కానీ, ఒక ఎంపీ కానీ, ఒక కలెక్టర్ కానీ, ఒక ఆర్సో కానీ ఇంతవరకు విద్యా సంస్థలకి, ప్రభుత్వ విద్యా సంస్థలకు వెళ్ళి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు అవుతున్నాయి, వారి హాస్టల్లో వరద చేరిందా, విద్యార్థులు 3 పూటల అన్నం అందుతుందా, విద్యార్థులు ఎలాంటి సమస్యలు ఉన్నారో కూడా చూసిన పాపన పోలేదు. మొన్న రీసెంట్ గా గత 2 నెలల క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కలెక్టర్ సమావేశంలో ప్రతి ఒక్క కలెక్టర్ కూడా ఆయా జిల్లా పరిధిలోటువంటి ప్రభుత్వ పాఠశాలలో, ప్రభుత్వ గురుకులాల్లో, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వెళ్ళాలి, అవసరం అనుకుంటే ఇబ్బందులు ఉంటే అక్కడ మీరు రోజంతా టైం కేటాయించాలి, గురుకులాల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందకుంటే మీరు అక్కడే ఉండాలి, అక్కడ చేయాలని చెప్పారు. కానీ ఎవరు కూడా, ఏ కలెక్టర్ కూడా, ఎవరు కూడా, ఒక ఆఫీసర్ కూడా ఇంతవరకు గురుకుల పైన పాపరం పోలేదు. గత 3 రోజులు తెలంగాణ రాష్ట్రంలో విపరీతంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎవరు కూడా గురుకులాలకు వెళ్లి విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు పడతారో చూసిన పాపన పోలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గురుకులాలకు ఎస్సీ, ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనారిటీ గురుకులాలకు సొంత బాలు లేవు, విద్యార్థులు అద్దె బాలు ఉంటున్నారు. ఆ అద్దె బాల్లో కూడా విద్యార్థులు సరైన మౌలిక సదుపాయం లేదు. రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి లేడు. అంటే రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎంత దుర్మార్గమైన పరిపాలన తెలంగాణ రాష్ట్రంలో మీ యొక్క ప్రభుత్వం వస్తుంది. మీరు గుర్తు చేసుకోవాలి. మీరు ఊకే ఢిల్లీ పోతున్నారు, ప్రజాధనాన్ని 100 కోట్ల రూపాయలు, 1000 కోట్ల రూపాయలు మీ మంత్రులు అంటే అఫిషియల్ గా పెద్ద పెద్ద హెలికాప్టర్లో, పెద్ద పెద్ద విమానంలో వేరే రాష్ట్రాలకు, వేరే దేశాలకు పోతున్నారు తప్ప మీరు తెలంగాణ రాష్ట్ర ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ మీ సొంత ఖర్చు పెట్టుకుని తప్ప రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ విద్యారంగం కానీ, విద్యార్థులు కూడా మీరు అంటే అధికంగా ఆర్థికంగా కానీ, లేకపోతే మీరు పెద్ద మొత్తంలో బడ్జెట్ కూడా ఆ ప్రవేశపెట్టిన పాపాలను తెలంగాణ రాష్ట్రంలో పోలేదు. గతంలో విద్యార్థులు పెట్టుకున్న ప్రభుత్వాన్ని 10 సంవత్సరాలు పరిపాలించే బేస్ ప్రభుత్వాన్ని మేము ఎక్కడ పెట్టినామో విద్యార్థులు మీరు గుర్తు పెట్టుకోవాలి. రేవంత్ రెడ్డి గారు చెప్తున్నాము, గతంలో ఆ ప్రభుత్వం మాదిరిగానే ఇప్పుడు కూడా మీరు రాష్ట్రంలో విద్యారంగ సమస్య పరిశీలించకపోతే మీరు విద్యార్థుల సమస్య నిర్లక్ష్యం పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం. అంతేకాకుండా నిన్న రాత్రి అకాల వర్షానికి ఇదే కాకతీయ యూనివర్సిటీలో షార్ట్ సర్క్యూట్ అయింది. అంటే హాస్టల్లో కొన్ని 100,000 మంది ఉండే యూనివర్సిటీలో అసలు ఒక వీసీ కానీ, ఒక రిజిస్టర్ కానీ, ఒక డైరెక్టర్ కానీ ఆ హాస్టల్ పైన పాపన పోలేదు. రాత్రి విద్యార్థులు నడి రోడ్ ఎక్కి కాకతీయంలో ధర్నా చేసిండ్రు. అంటే ఎంత దుర్మార్గంగా ఉన్నదో ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ కానీ, వీసీలు, రిజిస్టర్లు, హాస్టల్ డైరెక్టర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అంటే మీరు 1,000 కోట్ల రూపాయలు ప్రజల సొమ్మును మీరు అంటే కోర్టు సంపద లక్ష్యంగా మీరు ఒక అధికారంలోకి వచ్చే తప్ప ప్రజల సమస్య పరిశీలించే పాపన పోలేదు. ఇప్పటికైనా కూడా రాష్ట్రంలో విద్యారంగ సమస్య పరిశీలించాలి, లేదంటే మాత్రం పెద్ద ఎత్తున కూడా ఉద్యమాలు చేస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తున్నాం. నా పేరు మందు శ్రీకాంత్, ఎస్ఆర్సీ హన్మకొండ.